నమస్తే. ఈ రోజు మన బర్నింగ్ పాయింట్ నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. శాసనసభలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని, వైసీపీ బీఫామ్ పై గెలిచి ప్రత్యర్థులకు ఓటు వేశారన్న ఆరోపణతో ఈ ముగ్గురిని బహిష్కరించింది వైసీపీ. దీనిలో గత ఏడాదిగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి వ్యతిరేకంగా వివిధ పోరాటాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలతో కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం, వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర స్పీకర్ కు వైసీపీ విప్పులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా అన్న అంశం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ బీఫామ్ తో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆనవ రామనారాయణ రెడ్డి గెలుపొందారు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు. ఈ ముగ్గురు వైసీపీ బీఫామ్ పై గెలిచి పార్టీ ఫిరాయించారని, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, పార్టీ విప్పును ధిక్కరించారన్న ఆరోపణలు వీరి మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరు బహిరంగంగానే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తో కలిసి నడిచారు. ఆత్మకూరులో ఆనవ రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్లో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగానే అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేయాలని, వీరిని శాసనసభకు అనర్హులుగా గుర్తించాలని కోరుతూ వైసీపీ ఫిర్యాదు చేసింది. వీరు వెంకటగిరిలో ఆనవ రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్లో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. వీరికి ఇంకో 2 నెలలు మాత్రమే ఈ శాసనసభ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదును పెద్దగా పట్టించుకోబోమని వారు చెప్తున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఫిర్యాదు చేయటం ఏమిటని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కాలంగా వారు పార్టీకి దూరంగానే ఉన్నారు. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో వారిపై అనర్హత వేటు వేయడం, ఇదంతా ఓ డ్రామాగా జనం కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసినట్టు సమాచారం ఉంది. ఆయన ఇన్ఛార్జిగా నియమించింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన ఆనవ రామనారాయణ రెడ్డికి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎలాంటి పదవులు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు. వీరిపై కూడా అనర్హత వేటు పడింది. అయితే వీరు ఇన్ఛార్జీలుగా ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారా లేదా అన్న విషయం కూడా సస్పెన్స్ గా ఉంది. ఉదయగిరిలో మాత్రం టికెట్ వస్తుందా లేదా అన్న అంశంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో బొల్లేని రామారావు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితిపై ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ నడుస్తుంది. పలువురు రాజకీయ వర్గాలు వారిపై చర్చిస్తున్నారు. వీరిపై ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు పడుతుందా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వీరు కోర్టుకు పోయే అవకాశం ఉందా, ప్రజల చేత ఎన్నిక కాబడ్డవారు పార్టీ ఫిరాయింపు చట్టం వీరికి వర్తిస్తుందా లేదా అన్న అంశంపై ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది.